హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తుంది నిన్నటి వీడియో కంటిన్యూషనే అండి. నిన్న చూపించాను కదా క్రమ్ కోటింగ్ చేసిన కేక్ని 3 కలర్స్తో ఎలా ఫైనలైజింగ్ చేయాలి అని. ఇన్ కేస్ చూడకపోతే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి 1.5 kg కేక్ అండి. కోకోమెలన్ థీమ్లో చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. సో కింద బేస్ టియర్ ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ. బాటమ్ టియర్ 8 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను. పైన కనిపిస్తున్న టాప్ టియర్ వచ్చేసి 4.5 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నానండి. 4 లేయర్స్ కట్ చేసి క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనలైజింగ్ కూడా చేసి ఇంకొద్దిసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేసి ఒక 1 అవర్ తర్వాత నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే వాళ్ళు ఫాండెంట్ అంతా ఏం వద్దన్నారు, ఫోటోషీట్ చాలన్నారు అనమాట. ఫాండెంట్ అంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది కదా, సో అలాగా. సో ఆ బాబు పిక్స్ లాస్ట్లో యాడ్ చేశాను, చూసి విష్ చేయండి ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫోటోషీట్ మీద ప్రింట్ తీసుకున్నాను. ఇది నాన్ ఎడిబుల్. సో ఇక్కడ కోకోమెలన్ థీమ్వి మనకు కటౌట్స్ దొరుకుతాయి కదా, అవన్నీ తీసి నేను ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకొని అన్నీ ప్లేస్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒకసారి యూనికార్న్ కేక్ చేశాను అనమాట. ఆ కేక్ది వీడియో మధ్యలో ఆపేశాను, ఎందుకంటే నేను ఆ కేక్కి మనీ పోగొట్టేసుకున్నాను, అంటే మిస్ అయిపోయిందనమాట. ఆ స్టోరీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఆ రిమైనింగ్ పార్ట్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకు కనుక ఈ వీడియోకి మంచి వ్యూస్ కనుక వస్తే నేను ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా. కేక్ ఫైనల్ పిక్స్ లాస్ట్లో ఉన్నాయి. ఈ వీడియోకి ఇదే. ఉంటాను. బాయ్.